క్రిస్టియన్లకి వేశారు ఏపీలో అని చెప్పి ఒక వివాదాస్పదమైనటువంటి ఒక మతాల మధ్య చిచ్చులు పెట్టేటటువంటి కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి. అట్లాంటి మరి వ్యక్తికి నిజంగా రాజకీయ పార్టీలు సీట్ ఇస్తాయా? సరే, అవసరాల కోసం ఇవ్వచ్చేమో. ఇప్పుడు ఏదో ఉండి అసెంబ్లీ ఇస్తాము అనేది చర్చ జరుగుతుంది. మొన్నదాకా విజయనగరం ఎంపీ అన్నారు, అది పోయింది తుచుకు. ఇప్పుడు మళ్ళీ ఏదో ఉండి అసెంబ్లీ ఇస్తామన్నారు. మరి ఉండే ఆల్రెడీ తెలుగుదేశం అనౌన్స్ చేసింది క్యాండిడేట్ ని. మరి అంటే వాళ్ళకి అలవాటే, అనౌన్స్ చేసిన వాళ్ళు మార్చుకోవటం ఇవన్నీ అలవాటే కాబట్టి. ఎందుకంటే ఇన్ఛార్జీలను మేము అనౌన్స్ చేసి మారిస్తే గగ్గోలు పెట్టారు వీళ్ళు. ఏమయ్యా ఇన్ఛార్జీలు మారుస్తారా? మొన్నే కదా ఇన్ఛార్జిని వేసి మళ్ళీ తెల్లారికి ఎందుకు మార్చారు? మళ్ళీ 10 రోజులకే ఇన్ఛార్జీలు మారుస్తారా? మీరు అభ్యర్థులను మారుస్తున్నారు కదా డైరెక్ట్ గా. అరకు అభ్యర్థి ఎవరండి? మొన్నటిదాకా దొన్నుదర తెలుగుదేశం, ఇప్పుడు బీజేపీ అభ్యర్థి అయిపోతాడు. అక్కడ అనపర్తి తెలుగుదేశం రెడ్డి, ఇప్పుడు బీజేపీ రాజు అయిపోతాడు. ఇప్పుడు రేపొద్దున ఉండిలో తెలుగుదేశం ఒక రాజు పోయి ఇంకో రాజు వస్తాడేమో. జనసేనలో వాళ్ళ క్యాండిడేట్ ని తీసేసి ఇంకో క్యాండిడేట్ ని ఇన్ఛార్జ్ గా వేశారు. మరి మీరేమో డైరెక్ట్ గా పార్టీ అభ్యర్థుల్ని అనౌన్స్ చేసి మార్చొచ్చు, మేమేమో ఇన్ఛార్జీలు మార్చితే గగ్గోలు పెట్టారు. ఈ రఘురామకృష్ణరాజు వ్యవహారంలో తెర వెనకాల ఏమన్నా జగన్ గారి పాత్ర ఉందా? అసలు ఒక బ్రహ్మాస్త్రాన్ని వాళ్ళ దగ్గర పెట్టుకోకుండా అన్ని పార్టీల మీద వదిలి పాపం ఆయనకి ఇవ్వలేదు, పాపం ఇది ఇవ్వలేదు, పాపం అది ఇవ్వలేదు, తెగ బలబలపై బాధపడిపోతారు. అసలు ఒక్కడిని మీ దగ్గర ఉంచుకోవచ్చు బ్రహ్మాస్త్రాన్ని, మా మీద పొలంతో ఎందుకు ఇంత బాధపడతారు. ఒకసారి మేము దరిద్రాన్ని వదిలించుకొని మళ్ళీ నెత్తిన పెట్టుకున్నాం. ఎందుకంటే ఒకసారి 2014లో వదిలించుకొని 2019లో మళ్ళీ పెట్టుకున్నాక ఇంకా బాగా బుద్ధి వచ్చింది. మళ్ళీ ఎందుకు పెట్టుకుంటారు? మీ రాజకీయ పార్టీలకి ఎవరైనా ఒకసారి మారిపోయానంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2014 ఎన్నికలప్పుడు నేను మారిపోయిన చంద్రబాబు నాయుడిని, నేను అసలు అంతకుముందు చంద్రబాబు నాయుడిని కాదు, మారిపోయానని తెలుగుదేశం దయచేసి 2014లో కాదు సార్, మీకోసం వస్తున్న పాదయాత్ర అని చెప్పి నేను మారిపోయిన చంద్రబాబు నాయుడిని, నేను పాత చంద్రబాబు నాయుడు కాదని నమ్మించాడు. వాళ్ళు తెలుగుదేశం కార్యకర్తలు కూడా నమ్మేటటువంటి పరిస్థితి లేకపోతే సో వాళ్ళు కూడా నమ్మారు తెలుగుదేశం వాళ్ళు. 2019లో తెలుగుదేశం వాళ్ళు కూడా నమ్మలా. ఈ